ముందైతే ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో తెలుసుకుందాం. మన వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే ఈ పేజ్కి అయితే వస్తారు. మీకు జాయినింగ్ బోనస్ ఎంత వస్తుంది అనేది ఇక్కడే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ పైన ట్యాప్ చేస్తే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనకి ఫోన్ నెంబర్ లేదా మెయిల్ ఐడి అయితే ఇవ్వచ్చు. సో నేను సింపుల్గా మీకు అర్థం అవడం కోసం నా ఫోన్ నెంబర్ని అయితే ఇస్తున్నా. సో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్కి ఒక 4 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. సో వచ్చిన ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మెయిల్ అయితే అడుగుతుంది. సో మీరు వాడుతున్న మెయిల్ ఐడి ఇవ్వండి. దాని నెక్స్ట్ మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ ఊబర్ ఐడికి ఒక పాస్వర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఆధార్ కార్డులో లేదా డ్రైవింగ్ లైసెన్స్లో మీ నేమ్ ఆఫ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో అలానే చూసి ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో మన సబ్స్క్రైబర్లో ఒకరైతే ఊబర్ ఐడి కావాలి అని మన దగ్గరికి వచ్చారు. వాళ్ళ ఐడి అయితే నేను ఇప్పుడు యాక్టివేషన్ చేస్తాను మీ కళ్ళ ముంగటనే. నెక్స్ట్ పేజ్లో ఊబర్ ప్రైవసీ నోటీస్ అని కనిపిస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆల్ సెట్ అని కనిపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న సిటీ తర్వాత మన రెఫరల్ కోడ్ రెండు కనిపిస్తాయి. అది చూసి నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తారు. ఇక్కడ కారు, 2 బైక్లు, ఒక ఆటో కనిపిస్తూ ఉంటుంది. మీరు కార్లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే కార్ పైన ట్యాప్ చేయండి. ఒకవేళ బైక్లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే బైక్లో రిజిస్ట్రేషన్ అవ్వండి. సో ఇక్కడ మనకి బైక్ అనేవి 2 ఉన్నాయి. ఒకటి నార్మల్ మోటార్ బైక్ 2 వీలర్ అని, ఇంకొకటి కమర్షియల్ మోటార్ బైక్ అని. సో కొన్ని స్టేట్లో ఎల్లో ప్లేట్ ఉన్న బైక్స్ మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మన స్టేట్లో అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. సో అలాంటప్పుడు మీరు మోటార్ బైక్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను బైక్ ఐడి క్రియేట్ చేస్తున్నాను కాబట్టి బైక్ పైన సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను. అంటే కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, దానిపైన సెలెక్ట్ చేసుకుంటే లాంగ్వేజ్ అడుగుతుంది. మీకు ఏ లాంగ్వేజ్లో కంఫర్ట్ ఉందో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్, ప్రొఫైల్ ఫోటో, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వెహికల్ ఆర్సీ అనేది కంపల్సరీ అడుగుతుంది. సో ఇప్పుడైతే నేను డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ ఫోటోని అయితే అప్లోడ్ చేస్తాను. సో దీనిపైన ట్యాప్ చేయండి. మీ దగ్గర ఫిజికల్గా కార్డు ఉంటే కార్డ్ అప్లోడ్ చేయండి. లేదనుకుంటే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్ అప్లోడ్ చేసినా సరిపోతుంది. కానీ మోస్ట్లీ 99% మీరైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఏపీ వాళ్ళకి ఫిజికల్గా కార్డ్స్ ఇవ్వట్లేదు అంటున్నారు. మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్స్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు ఈ ఊబర్ వాళ్ళు. సో నెక్స్ట్ ప్రొఫైల్ ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. సో ప్లెయిన్ గోడ దగ్గర అయితే ఫోటో తీసుకుంటే మన ఐడి అనేది వేగంగా వెరిఫికేషన్ అవుతుంది. సో నేనైతే ప్రొఫైల్ ఫోటోని తీసేసుకున్నా. సో నెక్స్ట్ ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేద్దాము. సో ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయొచ్చు లేదా ఆధార్ నెంబర్ని కూడా మనం అప్లోడ్ చేయొచ్చు. సో బెటర్ దెన్ ఆధార్ నెంబర్తో పాటుగా మీరు ఆధార్ కార్డ్ని కూడా ఫిజికల్గా ఫోటో తీసి అయితే అప్లోడ్ చేయండి. సో విత్ ఇన్ 1 డేలో మీ ఐడి అనేది వెరిఫికేషన్ అయిపోతుంది. సో నేను మీకు అర్థమవడం కోసం ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేసిన. సో ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తే మన ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఇలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇదంతా లెంతీ ప్రాసెస్. మన దగ్గర డాక్యుమెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్ అప్లోడ్ చేయడం చాలా చాలా బెటర్ భయ్యా. సో నెక్స్ట్ వచ్చేసరికి పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. సో పాన్ కార్డ్ లేకపోయినా ఊబర్ ఐడి రాదు. సో ఇప్పుడు అప్లోడ్ చేసిన ప్రతి ఫైల్ డాక్యుమెంట్ కూడా ఎవరి పేరు మీద క్రియేట్ చేస్తున్నామో వాళ్ళవే డాక్యుమెంట్స్ ఉండాలి. ఫేక్ డాక్యుమెంట్స్ పెడితే ఐడి అనేది బ్లాక్ అయిపోతుంది. సో డ్రైవింగ్ లైసెన్స్ త్రూ వీళ్ళైతే బ్లాక్ చేస్తారు. ఇంకా పర్మనెంట్గా మన లైఫ్లో ఇంకెప్పుడు ఊబర్ ఐడి అనేది మనం క్రియేట్ చేసుకోలేము. అప్లోడ్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టకుండా జెన్యూన్ డాక్యుమెంట్స్ పెడితే విత్ ఇన్ 1 డేలో మీ ఐడి వెరిఫికేషన్ అవుతుంది. ఒకవేళ ఫేక్ డాక్యుమెంట్ పెడితే మీకు జాయినింగ్ బోనస్ రాదు, మీ ఐడి కూడా సస్పెండ్ అయిపోతుంది. ఓకేనా, ఇది క్లియర్. నెక్స్ట్ వెహికల్ ఆర్సీ. సో ఇప్పుడైతే నెంబర్ ప్లేట్ అయితే మన వెహికల్ నెంబర్ ప్లేట్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. దాంతో పాటుగా వెహికల్ సంబంధించిన ఆర్సీ కూడా అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ మన ఈ ఊబర్ డ్రైవర్ యాప్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అని చూపిస్తుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ యువర్ అకౌంట్ రెడీ అని ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. బట్ ఇంకా మన ఐడి అనేది వెరిఫికేషన్ కాలేదు. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఊబర్ డ్రైవర్ యాప్కి అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. ఇలా అన్ని పర్మిషన్స్ ఇచ్చినప్పుడే మనకి బ్యాక్ టు బ్యాక్ బుకింగ్ రావడం, రైడ్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండడం ఇలాంటివి అయితే అవుతూ ఉంటాయి. సో ఇప్పుడైతే అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత అకౌంట్స్ అయితే ఓపెన్ చేయండి. దాని నెక్స్ట్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం వెబ్సైట్లో ఫ్రంట్ సైడ్ ఫొటోస్ మాత్రమే ఇచ్చాం కదా, ఈ డాక్యుమెంట్లో మనం అన్ని బ్యాక్ సైడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ సైడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, మిగతా రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ తీసి మనమైతే అప్లోడ్ చేయాలి. మీరు పెట్టిన డాక్యుమెంట్స్ అన్నీ చాలా క్లియర్గా ఉంటే విత్ ఇన్ 1 డేలో మీ ఐడి వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. ఒకవేళ మీరు మిస్సింగ్ డాక్యుమెంట్స్ పెడితే మీ ఐడి అనేది పెండింగ్లో ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ కోసమే నేను ఫాస్ట్ హైరింగ్స్ అనే ఒక అటాచ్మెంట్ సెంటర్ అయితే ఓపెన్ చేశాను కదా, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఒకవేళ విత్ ఇన్ 1 డేలో మీ ఐడి వెరిఫికేషన్ కాలేదంటే వాళ్ళే మీకు కాల్ చేసేసి
మీ ఊబర్ ఐడి అనేది ఎందుకు యాక్టివేషన్ కాలేదో చెప్తారు. అలాగే యాక్టివేషన్ అవ్వాలంటే ఇంకా ఏం చేయాలో కూడా క్లియర్గా మిమ్మల్ని అయితే గైడ్ చేస్తారు. సో అందుకోసమే ఈ ఫాస్ట్ హైరింగ్ సెంటర్ వాళ్ళ బ్యాక్ అంటే మీకైతే యూజ్ అవుతుంది భయ్య. సో నెక్స్ట్ నేను పెట్టాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ విజిబిలిటీతో రిమైనింగ్ ఒకసారి అయితే చెక్ చేసుకుని మరీ అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ మీరుగానే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు మిస్సింగ్ డాక్యుమెంట్స్ పెడితే మీ ఐడి అనేది అప్రూవల్ కాదు, మళ్ళీ పెండింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి వెహికల్ ఇన్సూరెన్స్ అనేది ఆప్షనల్ చూపిస్తుంది, వెహికల్ ఫిట్నెస్ కూడా ఆప్షనల్ చూపిస్తుంది. సో ఈ రెండు కూడా మనం వదిలేయచ్చు. ఎలాంటి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయని అవసరం లేదు. డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఒక 1-2 అవర్స్ అయితే నేను వెయిట్ చేశాను. తర్వాత ఊబర్ ఐడి వెరిఫికేషన్ అయిందా లేదని చెప్పి ఊబర్ యాప్ ఓపెన్ చేసేసి పైన ప్రొఫైల్ ఓపెన్ చేసేసి అకౌంట్స్ అయితే ఓపెన్ చేసిన ఇక్కడ వెహికల్ అయితే సెలెక్ట్ అయిపోయింది. సో నేను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై అయిపోయినాయి. సో ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే వచ్చేసినాయి కదా. ఇలా టిక్ మార్క్ వచ్చిందంటే మనం పెట్టిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ అయిపోయినాయి. సో ఇక్కడ టర్న్ ఆన్ చేసేసిన అలాగే మైక్ ఇలాంటి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, వాటికి యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడైతే కంప్లీట్గా నేనైతే ఆన్లైన్లోకి వెళ్ళిపోయినా. సో ఆన్లైన్లోకి వెళ్ళిన వెంటనే నాకైతే ఊబర్లో ఫస్ట్ ట్రిప్ అయితే వచ్చేసింది. ఇక్కడ కన్ఫర్మ్ పైన ట్యాప్ చేస్తే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. అంతకంటే ముందు ఇక్కడే మనకి అమౌంట్ షో అవుతుంది. అట్ ద సేమ్ టైం పికప్ లొకేషన్ అలాగే డ్రాప్ లొకేషన్ కూడా ఇక్కడే మనకి షో అవుతూ ఉంటాయి. ఒకవేళ ట్రిప్ తీసుకోవడం ఇష్టం లేదనుకుంటే ఇలా క్యాన్సిల్ కూడా చేసేయచ్చు. సో మన ఊబర్ ఐడి అయితే యాక్టివేషన్ అయిపోయింది కదా. ఇలా యాక్టివేషన్ అయిన డే 1 నుంచి 30 డేస్లో మనం 100 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే మన వ్యాలెట్లో 1500 రూపీస్ అయితే క్రెడిట్ అవుతాయి. అవి కాదు, నేను తెచ్చిన కొత్త టీం మీకోసమే చాలామంది కాల్ చేస్తున్నారు, నేను హెల్ప్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి నేను ఒక బ్యాక్ అండ్ టీమ్ని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. వాళ్ళ వల్ల మీకైతే ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. ట్రస్ట్ మీ భయ. సో ఎవరైతే లింక్స్ త్రూ జాయిన్ అవుతారో మీ అందరికీ ఖచ్చితంగా రివార్డ్స్ అయితే వస్తాయి. సో ఎర్న్ చేసుకుందాము అనుకున్న వరకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నా. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇలాంటి ఎర్నింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి భయ్య.